పెట్టారు. ఇప్పుడు వైఎస్ఆర్ గారితో కొద్దిగా గొడవ అంటే కొద్దిగా మనస్పర్ధలో ఉన్నట్టుగా అనిపించింది మాకు. అంటే ఏంటి సార్ అది చెప్పచ్చా మాకేమన్నా? అంటే మేము ఇది ముందు మా జిల్లాలో అయితే కనుక బసిరెడ్డి గారి గ్రూపు, ఆదినారాయణ గ్రూపులని 2 గ్రూపులు ఉంటుండే. 2 గ్రూపులు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి, విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ. ఓకే. మళ్ళా తర్వాత ఏమైంది అని అంటే రాజకీయాలు మార్పు చెందినాక వెరైటీ గన్నులు ఉన్నాయి కదా, అప్పుడు ఎక్స్పోర్ట్ రావడము, వాళ్ళకు ఆదాయాలు పెరగడము జరిగింది. ఉన్నది 3 ఉన్నాయి. కొండాపురం వాళ్ళు రామనాథరెడ్డి గారని, ఇంకొక ఆయన కందులూరు రెడ్డి గారని, ఇటు రాజారెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి తండ్రి గారికి ఈ 3 గన్నులు ఉన్నాయి. కొంచెం వాళ్ళకి ఆదాయం ఎక్కువ కదా, ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ 3 కూడా అప్పుడు కందులూరు రెడ్డి 78లో అనుకుంటాను లోక్సభకు నిలబడినాడు ఆయన. మాకు అంతకుముందే ఎన్నికలు జరిగినాయి అన్నమాట. ఎన్నికలు జరిగినప్పుడు మా మేనమామ గారు ఒకరు ఎమ్మెల్యేకు నిలబడినారు. మేమందరం వెంకరెడ్డి గారి గ్రూప్ అని ఉండేది, ఒక్కొక్క గ్రూప్లోనే ఉన్నాం. ఆయన మా మేనమామ గారు నిలబడినప్పుడు ఏవో కారణాల వల్ల వెంకటరెడ్డి గారు వాళ్ళ బావను శివారెడ్డి గారిని, పేర్ల శివారెడ్డి అని ఆయన పోటీ పెట్టించారు ఇండిపెండెంట్గా. సీతారామయ్య గారని కాంగ్రెస్ పార్టీకి టికెట్ వచ్చింది. మా మామ జనతా పార్టీ తరఫున నిలబడి ఉన్నారు. మేనమామ కాబట్టి మేము ఆయనకు చేయక తప్పదు, చేసినాము. అప్పుడు ఈ వెంకటరెడ్డి గారికి వ్యతిరేకమైన గ్రూప్ అంతా కూడా మా మామకు చేశారు. ఆ గ్రూప్ వాళ్ళంతా నేను అప్పటికే 4 సంవత్సరాలుగా ఆడ ఎర్రగుంటలో ప్రాక్టీస్ చేస్తున్నాను డాక్టర్గా. ఆల్మోస్ట్ ప్రీ ప్రాక్టీస్ అండి, ఏదో వస్తే కనుక ఎగ్జామిన్ చేసేది, మందులు రాస్తే తెచ్చుకుంటాను, ప్రీ ప్రాక్టీస్ చేసిన. అందుకని కొంత మంచి పేరే ఉన్నది. ఈ గ్రూప్ అంతా ర్యాలీ అయినారు. ఈ 78లో ఎన్నికలు వచ్చినప్పుడు ఈ గ్రూప్ అంతా మీటింగ్ పెట్టుకొని ఎవరికి చేయాలని. అప్పుడు బసిరెడ్డి గారి కుమారుడు ఒక ఆయన రఘునాథరెడ్డి లోక్దళ్ తరఫున, ఇంకొక ఆయన మూర్తి గారని జనతా పార్టీ తరఫున, ఈయన కందులూరు రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినారు. నిలబడినప్పుడు మేము మాట్లాడుకున్నాం, అంత గ్రూప్ అంతా మీటింగ్ పెట్టుకొని ఎవరు చేయాలా అని. అంటే అందరు కలిసి ఒక 4 మీరు ఎవరున్నారు, మనం కందులూరు రెడ్డికి చేసేదానికి లేదు, ఎందుకంటే వెంకరెడ్డి గారికి బంధువు కాబట్టి మనం చేయలేము. మిగతా బసిరెడ్డి గారి కుమారుడు రఘునాథరెడ్డి లోక్దల్కా జనతా పార్టీకా, అది కడపలో పెద్దలు ఉన్నారు కదా మా గారు, మాట్లాడేసి ఒక నిర్ణయం తీసుకోండి. మీరు 4 నియోజకవర్గం తరఫున ఒక 4 పెద్ద మనుషులు పంపించినారు, నన్ను ఇంకొక 4 మండలానికి ఒక 4. మేము కడప పోయినప్పుడు ఇప్పటికీ గుర్తు నాకు, ఎందుకంటే ప్రతాప్ లాడ్జ్ అని ఒక లాడ్జ్ ఉందండి. ఆ లాడ్జ్లో అంతకుముందే రామనాథరెడ్డి వాళ్ళు దిగినారు. ఆయన జమ్మనూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. కందులూరు రెడ్డికి వారికి ఆ మైన్స్ దగ్గర ఏదో తగాదా ఉన్నది. మేము పోయినప్పుడు వాళ్ళ మేనమామ గారు ఉన్నారు అక్కడ హోటల్లో. ఏమంతా కమలాపురం వాళ్ళంతా ఇటు వచ్చినారే అని అన్నారు. ఏదో ఇట్ట మేము ఎవరికి చేయాలని ఆలోచన చేయడానికి పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఆలోచన చేయడానికి వచ్చినాము. అంటే ఎవరికి చేస్తున్నారని మేము ఆలోచన చేయాలా పోయి, మధ్యాహ్నం దాని ఉండండి మళ్ళీ ఆలోచన చేద్దాంలే, మేము కూడా కలుస్తాంలే మీతో అంటే. సరే వాళ్ళ పంచాయతీ ఏదో చేసుకొని అగ్రిమెంట్ చేసుకొని వచ్చినాక సరే మేము భోజనాలు చేసి ఏదో వచ్చి ఇంకా మాట్లాడదామని అంటే వాళ్ళు వచ్చి భోజనాలు చేసినా కూర్చొని మాట్లాడుతుంటే ఇంత లోపల శివరామకృష్ణ గారని ఆయన బద్వేలుకి ఎమ్మెల్యే జనతా పార్టీ తరఫున. ఎవరుంటారు అబ్బాయి ఏముంటుంది అని ఆయన బెంగళూరు పోవాలనేసి వచ్చాడు, 3 ఎమ్మెల్యే సర్దుకొని. ఆయన ప్రతాప్ కాడ రూమ్ కోసం ఉన్నాడు. మా వాళ్ళు ఎవరో చూసి ఏమి వచ్చినారని అంటే ఇటు వచ్చినామంటే ఆయన రూమ్ ఖాళీ ఉందిలే ఏముంది ఆడ పోలేని రూమ్కి వచ్చినారా, ఇట్ట మాట్లాడాలా అని వచ్చినాము అని వాళ్ళు ఇట్లా అన్నారు అని అంటే సరే నేను ఉంటానులే. వాళ్ళు జనతా పార్టీ, ఈయన జనతా పార్టీ కాబట్టి ఆ శివరామకృష్ణ గారు మేము కమలాపురం వాళ్ళు, ఈ కొండాపురం వాళ్ళు మేము మాట్లాడుకునే సమయంలో రాజారెడ్డి గారు కూడా వచ్చినారు. వచ్చి అదే లాడ్జ్లో ఆ వింగ్లోనే ఇచ్చినారు ఆయనకు. మేము 35, ఒకరు 36, ఒకరు 37. ఆయన 37 ఆయన గురించి ఆయన తోమన పోతే ఏమంతా కూర్చున్నారు అని అంటే మేము ఇట్లా అని నేనంటే మేము జాయిన్ అవుతాము అని. కానీ వాళ్ళు మైన్ ఓనర్స్ కదా, మేమైతే ఏమనలేదు. నిన్ను ఏడని మేము నమ్మవబ్బా, మళ్ళీ మీ కుమారుడు వచ్చి ఈ చేయమంటే నువ్వు
చేయలేవు కదా కుమారుని కాదని, మీ కుమారుడు చెప్తే ఒప్పుకుంటాము అని వాళ్ళు రామనాథ్ రెడ్డి వాళ్ళు అభ్యంతరం పెడితే ఉండరు, రేపు పొద్దున మాట్లాడదాం 9 గంటలకైతే దొరికాడు, మద్రాసులో ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ లేదు కదా, టెక్నాలజీ లేదు. అప్పుడు అక్కడ పోయి మాట్లాడుతున్నాం. ఇంకా వాళ్ళు ఏదో ఫోన్లో మాట్లాడుకొని ఒకరి మీద ఒకరు ప్రమాణం చేసుకొని అందరం కలిసే ఉన్నామని అట్లా గ్రూప్ ఫామ్ అయింది. ఓకే, ఒక గ్రూప్ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఫామ్ అయింది. అప్పుడు నేను కూడా డాక్టర్ను వైద్య వృత్తి చేసుకుంటా ఉండినాను కాబట్టి ఈయన వైద్యుడే కదా, అందువల్ల మా ఇద్దరికి స్నేహితం ఏర్పడింది, బాగానే స్నేహితం. అది 89లో కూడా బాగానే కలిసి ఉన్నాం. 89 ఎన్నికలప్పుడు కూడా ఆయన పార్లమెంటుకు పోతానన్నాడు. అంటే వద్దు, ఎందుకు, ఇక్కడ గవర్నమెంట్ వస్తుంది, ఈ గవర్నమెంట్ వచ్చేటప్పుడు నువ్వు మంత్రి అవుతావు, నీ ఇంపార్టెన్స్ నీకు ఉంటుంది, వద్దని నేను ఎన్నో చెప్పిన, పలు విధాలుగా చెప్తే లేదు ఇక్కడ రాదు, కేంద్రంలో అయితే మళ్ళీ రాజీవ్ గాంధీ వస్తారు, మెజారిటీ తగ్గచ్చు, ఇక్కడ రామారావుకు మెజారిటీ తగ్గుతుంది, ఆడ రాజీవ్ గాంధీ తగ్గుతుంది, ఆడ గవర్నమెంట్ వస్తే మనం ఆడబోతే మంత్రి అవుతాం కదా అని ఎంపీకి నిలబడినాడు. మేము మాకేం తప్పదు కదా, మేము ఎమ్మెల్యేకి నిలబడినాం. ఈడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆడ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ కూలిపోయింది, ఈడ రామారావు పోయినాడు, మేము వచ్చినాం. వచ్చినప్పుడు 89లో నాకు రాలేదు ఏదో కారణాల వల్ల, మళ్ళీ 91లో మంత్రి అయినాము. ఓకే, మంత్రి అయిన తర్వాత ఒక బై ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ 70. బై ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ క్యాండిడేట్గా నిలబడతారు కదా, నిలబడినప్పుడు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి వేసింది ఒక ఆయన వెంకట సుబ్బయ్య. ఏదో అక్కడ కారణాలతో ఆయన మర్డర్ చేసినారు. సరే, ఇండిపెండెంట్ అభ్యర్థి చనిపోయినప్పుడు ఆ ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటర్ మ్యాండ్ అవుతుంది. కౌంటర్ మ్యాండ్ అయింది, మీరు సహాయం చేయలేదు, అది ఇదని ఆయన కొంచెం మనస్పర్ధలు వచ్చి 94లో నాకు వ్యతిరేకం చేసినారు. 94 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా మంత్రిగా నేనున్నా, వాళ్ళ తండ్రి గారు నాకు వ్యతిరేకంగా తిరిగినారు. అది సరే, 94లో ఆయన మాకు వ్యతిరేకం చేసినారు అని చెప్పి మేమందరం కలిసి గ్రూపు ఈయనకు 96లో ఎలక్షన్ జరిపినప్పుడు మేము వ్యతిరేకం చేసినాం. పార్లమెంట్ ఎన్నికలు ఏదో 4000తో గడ్డను పడినాడు అనుకోండి ఆయన. మళ్ళీ 98 వచ్చినాయి మళ్ళీ మధ్యంతర ఎన్నికలు. వచ్చినప్పుడు ఎందుకు ఒక్క పార్టీలు ఉన్నారు, నువ్వు సారికి కొట్టాడుకోవడం, కలిసిపోదామంటే కలిసి తిరిగినాము. ఎన్నికల్లో 98లో చేసినాం, మళ్ళా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచినారు. 99లో ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన కూడా శాసనసభకి వచ్చా, అందరం ఉంటుంది. ఆయన సిఎల్పి లీడర్గా ఉండే, నేను సెక్రటరీగా ఉంటుంది. ఏదో ప్రైవేట్ పంచాయతీ ఉండి ఢిల్లీకి పోయినాను. ఆ పంచాయతీలో ఒక సైడ్ రామచంద్రయ్య గారు రాజ్యసభ మెంబరు, ఒక సైడ్ నేను పెద్ద మనుషులు అయితే సరే ఎక్కడ మాట్లాడదాము అని ఏదో ఢిల్లీలోనే కూర్చొని మాట్లాడదాంలే అని ఆ పంచాయతీలో మేము ఢిల్లీకి పోయినాను. TV9లో ఉన్నాడు ఒక ఆయన, రవిప్రకాష్ అని, ఇప్పుడు సపరేట్ ఛానల్ పెట్టుకున్నాడు. ఆయన ఎట్లా కనుక్కున్నాడో కనుక్కొని ఫోన్ చేసి ఫోన్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. నువ్వు PCC అధ్యక్షులను మార్చడం పోయినావా అని. సత్యనారాయణరావు గారు అన్నాడు. లేదబ్బా, అదేం లేదు, నేనేదో ప్రైవేట్ పని. ఏం ప్రైవేట్ పని? ఏంటో పంచాయతీలో ఏమో ఎట్లా చెప్తాను నేను, టీవీకి చెప్పలేదు కదా, ఏదో పర్సనల్లే అని చెప్పినాను. లేదు నువ్వు ఆయన మార్చమనే పోయినట్టున్నావులే, హైకమాండ్ కలవను, అది ఇది లేదు అని నేను చెప్పిన. ఆయన టెలికాస్ట్ చేసినాడు. అది చూసి ఆయన అప్పుడు మేమంతా పోయి సిఫారసు చేసిన వాళ్ళలో మేము ఒక దివాకర్ రెడ్డి, మేమందరం కలిసి, భాస్కర్ రెడ్డి సార్ కూడా చెప్పినారు, అందరం కలిసి సత్యనారాయణరావుకే PCC అధ్యక్షుడు ఇమ్మని. అప్పుడు సత్యనారాయణ రాజు అనే ఒక ఆయన ట్రై చేస్తున్నారు, ఇప్పటికి గుర్తు నాకు. సోనియా గాంధీ గారు సత్యనారాయణ రాజు సత్యనారాయణ రావా అంటే మేము పోయిన గ్రూప్, సత్యనారాయణ రావు మేడం అని మేము చెప్పినాం.
సరే తుదక ఆయన సెలెక్ట్ అయినాడు, వచ్చినాడు పీసీసీ అధ్యక్షుడు. అంత చేసినాక నేను పోయి ఆయనకు ఆపోజిట్ మార్చడం నాకేం పడింది చెప్పండి. ఆయన తెలియకుండా చూడు ఏదో ఇటు టీవీలో వచ్చిందంట, నన్ను మార్చమని మైసూరు పోయినారు, ఆయన మీద యాక్షన్ తీసుకుని అని పీసీసీ అధ్యక్షుడుగా రిక్వెస్ట్ చేసినారు రాజశేఖర రెడ్డికి. ఆయన సెక్రటరీ పదవి నుంచి తొలగించినాడు. 2004 వచ్చినప్పుడు ఏదో రవీంద్రారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, శివరామకృష్ణ ఎందుకబ్బా మనం తెలుగుదేశంకి పోదామని అన్నారు. మళ్ళీ రవీంద్రారెడ్డి వెనక్కి పోయినారు అనుకోండి, మేమిద్దరం అట్నే తెలుగుదేశం జాయిన్ అయితే శాసనసభకు అడిగితే ఆయన లేదుగా లోక్సభ అన్నారు. తర్వాత లోక్సభ గెలవలేమని నేను కూడా చెప్పిన, పర్వాలేదు పోటీ పెట్టుకో ఏమన్నా అయితే నేను చూసుకుంటాను అన్నాడు. మళ్ళీ రాజ్యసభ ఇచ్చినాను అనుకోండి, అట్లా విడిపోయాడు. అదే అంతవరకు దానికి కారణం అది. అయితే రీసెంట్గా కోకాపేట హైదరాబాద్లో అంటే ఎక్కడ 100 కోట్లు వెళ్ళింది సార్. అది అసలు ఎప్పుడైనా మీరు ఊహించారా ఇంత ఇలాగా? హైదరాబాద్ సిటీలో కొంచెం డిమాండ్ ఉందండి. భూముల విలువలు అయితే పెరిగినాయి, బాగానే పెరిగినాయి, ప్రతి చోట పెరిగినాయి, అక్కడ కూడా పెరిగినాయి. కానీ అంత రేటు తగ్గచ్చు బండి, అది ఎప్పుడు ఏదో పోయింది. కానీ దాంట్లో ఏదో అపవాదులు ఉన్నాయి. ఈ పక్కన భూములు ఉండే వాళ్ళకి కావాల్సి 1 ఎకరా కొని రేటు పెంచి ఎక్కువ పోతుందని రేటు పెంచుకునే దానికి కొన్నారు అనేది ఏంటో ఉండే ఆరోపణలు. కానీ జనరల్గా హైదరాబాద్ సిటీలో ప్రతి చోట భూమి విలువ పెరిగింది. ఇక మానవ సంబంధాల గురించి చూద్దాం సార్. మీరు ఉన్నప్పుడు అంటే మీ పిల్లలు ఏమన్నా సార్, అది సొంత పిల్లలు ఎంతమంది ఉన్నారు సార్? 2 కుమారులు. 2 ఎక్కడ ఉన్నారండి ప్రస్తుతం? 2 ఊరి దగ్గర మైండ్స్ ఉన్నాయి మాకు, నా వాళ్ళ గనులు గన్ను వేసుకుంటుంటారు. ఒకడు మున్సిపల్ చైర్మన్. ఓకే, వాళ్ళు కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఏదైనా మాకు ఆర్థిక సమస్య కదా, అది వాళ్ళు ఎమ్మెల్యేకి నిలబడాలన్నా ఆర్థికంగా చూసుకోవాల్సిందే కదా. వాళ్ళు ఈ ప్రశ్న ఏ పార్టీలో ఉన్నారు సార్? వాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అయితే మీరు మానవ సంబంధాలకు అప్పటికి ఇప్పుడు తేడానే అంటారండి? ఇదివరకు ఉన్నప్పటికీ ఇప్పటికీ అంటే ఒక ఉమ్మడి కుటుంబాలు ఎన్ని కూడా ఉండట్లేదు ఇప్పుడు ప్రస్తుతం. అంటే ఇప్పుడు మాదిరి ఏదో ఉద్యోగాలు వివిధ రకాల పనులు ఉన్నాయి కదా, పోతున్నారు కదా. అప్పుడు మాదిరి ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు నేను పోతే మా తమ్ముని ఇంట్లోనే ఉంటాను. ఈ కొన్ని కుటుంబాల్లో ఉంటాయిలేండి, పనుల వల్ల అయితేనేమి, రకరకాల కారణాల వల్ల. అంటే మీ పిల్లల ఇంట్లో ఉంటారా అండి? అంటే మీ తమ్ముడి ఇంట్లో అన్నారు? నేను పుట్టింది పెరిగింది ఆ ఇంట్లోనే. నేను ఆన్నే గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నాను. నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నాను. నేను తర్వాత సమితి ప్రెసిడెంట్ అయినా ఆ ఇంట్లోనే ఉన్నాను. మంత్రులుగా అంతేగా ఆ ఇంట్లోనే ఉన్నాను. పోతే ఇప్పటికి మా తమ్ముడు ఉన్నాడు ఆ ఇంట్లో, మేము 2 ఉంటాము. చివరికి మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయండి? ఇప్పుడు ప్రస్తుతం మీ ఏజ్ వలన మీ డాక్టర్ కూడా కాబట్టి ఆహారపు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? లేకపోతే నాకు పెద్ద అలవాటు కాదు, నేను తక్కువ తింటారు. ఓకే, బట్ నాన్ వెజిటేరియన్ అనేది ఉండాలి జనరల్గా, మార్చి రోజైనా ఉండాలి. నాన్ వెజిటేరియన్ ఉండాలి. నాన్ వెజిటేరియన్ ఏం తింటారు సార్? చికెన్ ఏం తింటాము, చికెన్ మటన్ అంతే కదా. అంటే రొయ్యలు, చేపలు అంటే ఫిష్ ప్రోడక్ట్ తింటాను, తిన్నాను కూడా నేను ఏం లేదు. ఇంతకుముందు బాగానే తింటుంటే ఇప్పుడు ఏదో కొంచెం అలర్జీ వస్తుంది. ఓకే, ఇంకా మీకు హ్యాబిట్ సిగరెట్ ఉన్నట్టుందంటే ఇంకా ఉందండి. పర్సనల్ ఇంకా తప్పదు. 75 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వాటి గురించి ఆలోచన చేయడం ఏముంది? అవునండి. అంటే పర్సనల్ డాక్టర్గా